ఒకవేళ ఈ వీడియో పెద్దదా అయిపోతే కనుక I'll just continue in the next video because I don't want to drag this video 30 minutes length లో నేను చేయాలనుకోవట్లే. ఒకవేళ ఇది 20-25 minutes కంటే ఎక్కువ అవుతుంది అంటే కనుక I'll make another video for us tips for the cake smashing అని ఇంకొక వీడియో చేస్తా. Hey guys, welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. And I just wanted to continue with few tips. సో ఆ టిప్స్ ఏంటి అంటే ఇండోర్ ప్లాన్ చేసుకుంటేనే వర్కౌట్ అయ్యే థీమ్ అనమాట. నేను సెలెక్ట్ చేసుకున్న థీమ్ వచ్చేసి ఇండోర్ కేర్ సూట్. అంతా ఇండోర్ డెకరేషన్ చేశాను, అవుట్డోర్ డెకరేషన్ అయితే ఏమీ చేయలేదు. అవుట్డోర్ డెకరేషన్స్ విల్ బీ డిఫరెంట్. సో అవుట్డోర్ డెకరేషన్ చేయాలి అనుకుంటే కనుక దట్ విల్ బీ డిఫరెంట్. సో నేను ఏం చేశాను అంటే ఓన్లీ ఇండోర్కి ఎట్లా సూట్ అవుతుంది, ఇండోర్ ఎలా ఉంటుంది, వీడియోస్ ఎట్లా వస్తాయి అనే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుని అకార్డింగ్లీ. బికాస్ ఎందుకు ఇండోర్ చేశానంటే ఇది అక్టోబర్ సీజన్లో కేక్ స్మాషింగ్ చేయాలనుకుంటున్నా. అండ్ ఈ టైంలో వెదర్ నాకు సపోర్ట్ చేయలేదు. బయట సడన్గా వర్షం పడడం, సడన్గా ఎండ రావడం, సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల బయట అవుట్డోర్ షూట్ నేను ప్లాన్ చేసుకోలేకపోయాను. సో అవుట్డోర్ షూట్ విల్ బీ డిఫరెంట్. సో ఫస్ట్ నేను అవుట్డోర్ అనుకున్నా కానీ ఏ టైంకి వర్షం పడుతుందో తెలియదు. ఆ టైంలో మళ్ళీ మెస్అప్ చేసుకోవడం థింగ్స్ ఎందుకని చెప్పేసి ఓన్లీ ఇండోర్లోనే ప్లాన్ చేసుకున్నా, దట్ టు ఇన్ వన్ రూమ్. సెకండ్ థింగ్ వచ్చేసి మేక్ ష్యూర్ టు ఫీడ్ హిమ్ ఆర్ హెర్ 3 to 4 hours, అట్లీస్ట్ 2 hours ముందు ఫీడ్ చేసుకోవాలి. అది ఐదర్ తన ఫ్రూట్ అవ్వచ్చు, లేదంటే ఫీడింగ్ మిల్క్, బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో 2 to 3 hours ముందు మనం ఫీడ్ చేస్తే కనుక ఆ టైంకి దే విల్ బీ యాక్టివ్. స్మాష్ చేయాలి, తినాలి అన్న ఇంటెన్షన్తో ఉంటారు. సో ఫీడింగ్ అప్పుడు ఫుల్గా కడుపు నిండా పెట్టేసాం అనుకోండి, దే వోంట్ బి మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్మాషింగ్. అంత ఇష్టంగా స్మాష్ చేయరు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే లైక్ జస్ట్ చూస్తారు, ఇలా ఇలా ఆడతారు అంతే. అదే కొంచెం ఆకలిగా అనిపించేటట్టు చేశాను అనుకోండి, దే విల్ ట్రై టు స్మాష్ ఇట్ అప్. దానికోసం నేను 3 to 4 hours ముందు బనానా ఫీడ్ చేశాను, దాని తర్వాత పాలు ఇచ్చాను. సో తప్పుడుకి కొంచెం సెట్ అయి ఉన్నాడు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి 1 to 2 hours బిఫోర్ పడుకుని లేచిన తర్వాత చాలా బాగుంటుంది. బికాస్ నిద్రపై లేచిన తర్వాత దే విల్ బి మోర్ ఎఫెక్టివ్లీ, అంటే బాగా ఆడతారనమాట. నిద్ర మత్తులో ఉన్నారనుకోండి, కేక్ స్మాషింగ్ కూడా 2 minutes చేసి ఆపేస్తారు, లేదంటే నిద్రగా అయిపోతారు. సో పడుకుని లేచాక షూట్ ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఫీడింగ్ అయిపోయిన తర్వాత, పడుకున్న తర్వాత, లేచాక కేక్ స్మాషింగ్ చేస్తే దట్ విల్ బి సో బ్యూటిఫుల్. అంతా సెటప్ చేసేటప్పటికి 7 అయిపోయింది. తనకి అప్పటికే ఫీడింగ్ చేశాను, అటు ఇటు తిప్పుతున్నాను, చాలా నిద్రగా ఉన్నాడు. సో వాట్ ఎవర్, నేను నిద్రపోయేట అయ్యో అనుకున్నా. బట్ మా మదర్, మా తమ్ముడు, హస్బెండ్ ఏం చెప్పారంటే ట్రై టు మేక్ హిమ్ స్లీప్ ఫస్ట్. పడుకున్న తర్వాత లేస్తే ఇంకా యాక్టివ్గా ఆడతాడు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, లెట్ హిమ్ బీ ఫర్ 15 to 20 minutes పడుకుంటాడు కదా, అంతకంటే ఎక్కువసేపు పడుకోడు కదా. అంటే ఒక 30 minutes వరకు పడుకున్నాడు. దాని తర్వాత లేచి మంచిగా కేక్ స్మాష్ చేశాడు. సో నిద్ర ఉండి లేస్తే చాలా యాక్టివ్గా ఆడుతూ ఉంటారు. సో అప్పుడు చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మేక్ ష్యూర్ టు డూ దిస్ ఈవెంట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. ఎందుకంటే ఈవినింగ్ ప్రాబబ్లీ ఏ గుడ్ టైమ్ ఫర్ దిస్. ఎందుకంటే మార్నింగ్ రొటీన్ అంతా మనం కంప్లీట్గా చేసుకుని ఉంటే కనుక బెటర్. గోల్డెన్ అవర్స్తో ఏం సంబంధం ఉండదు. సో మనకి ఏంటంటే ఫొటోస్ కోసం మార్నింగే స్కెడ్యూల్ క్యాన్సిల్ చేసేసి, తన ఫుడ్ రొటీన్ క్యాన్సిల్ చేసి, ఈ న్యాప్ తీసుకున్న తర్వాత వెంటనే రెడీ చేసేసి అంతా మార్నింగ్ హడావుడిగా చేసే బదులు లెట్ హిమ్ టేక్ హిజ్ డైలీ రొటీన్. ఆఫ్టర్ దట్ ఒక మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఫుడ్ ఫీడ్ చేసి మనం ఇవన్నీ సెటప్ చేసుకునేటప్పటికి ఈవినింగ్ ఆ టైంకి చాలా బాగా సూట్ అవుతుంది. కేక్ స్మాషింగ్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి కానీ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. బికాజ్ మార్నింగ్ స్కెడ్యూల్ అంతా తనది ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి మార్నింగ్ తను తినే బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి, లంచ్ అవనివ్వండి, హీల్ గో విత్ ద రొటీన్. కేక్ స్మాషింగ్ కోసం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. హీ డోంట్ మిస్ ద రెగ్యులర్ స్కెడ్యూల్ ఎప్పుడు అట్లానే ఉంటుంది. తను స్కిప్ చేయడు కాబట్టి మీల్స్ కూడా స్కిప్ చేశాడా అన్న బాధ మనకి కూడా ఉండదు. సో 5th ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి హాట్ వాటర్ రెడీగా పెట్టుకోవడం. బాతింగ్ కోసం హాట్ వాటర్ రెడీ చేసుకోవడం. ఎందుకంటే కేక్ స్మాషింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. బాబు కేక్ స్మాషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒళ్ళంతా పావేసుకుని ఉంటాడు, మొత్తం ఎక్కడికక్కడ ఇదైపోయి ఉండదు. సో
ఫేస్, మా అబ్బాయి అయితే ఫేస్ కి నేను పాముకోలేదు కానీ తనకి తనే పామేసుకుని ఫేస్ అంతా ఇది చేసేసుకున్నాడు. ఈవినింగ్ టైంలో నేను షూట్ ప్లాన్ చేసుకున్నా కాబట్టి చన్నీళ్ళతో చేయించడం చాలా ఇదిగా అనిపించింది నాకే. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేడి నీళ్ళు పెట్టేసి ఉంటే సరిపోయేదేమో అనిపించింది. కేక్ స్మాషింగ్ ఈవెంట్ ప్లాన్ చేసుకుంటే కనుక మేక్ ష్యూర్ ఒక హాట్ వాటర్ కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే పార్టీ అయ్యేలోపు అవి వేడిగా అయిపోతాయి. మనం వెంటనే తీసుకెళ్ళి బాత్ టబ్లో చేంజ్ చేయొచ్చు స్నానం. సో దట్ హీ విల్ ఫీల్ ఫ్రెష్ అనమాట. కేక్ స్మాషింగ్ అయిపోయాక కూడా ఫ్రెష్గా తీసుకెళ్ళి రెడీ చేసి పెట్టుకోవచ్చు బాబుని. ఆ కేక్ ఈవెంట్ తర్వాత నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే వేడి నీళ్ళు ముందుగా పెట్టుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ హిమ్ అని అనిపించింది. దాని తర్వాత 6th పాయింట్ వచ్చేసి గ్రే మ్యాట్ మీద బటర్ పేపర్స్ మనకి చాలా దొరుకుతాయి. సో బటర్ పేపర్ కేక్ స్మాషింగ్ మ్యాట్ మీద వేసుకుంటే కనుక సో ఆ కేక్ ఉండే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కానీ సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ మనకి అందులోంచి ఉంటాయి కదా, సో అది స్ప్రెడ్ అయిపోకుండా కిందంతా మ్యాట్ పాడైపోకుండా ఉంటుంది. బికాస్ వీ డిడ్ ద మెస్ థింగ్. ఎందుకంటే ఈ గ్రేడ్ మ్యాట్ని పాడు చేసేసాను నేను. కింద అదంతా బటర్ పేపర్ వేయాల్సింది. దాని తర్వాత ఐడియా వచ్చింది ఒక బటర్ పేపర్ వేసి స్టిక్ చేసేసి ఉండుంటే సో ఆయిల్ కిందకి రాకుండా ఉండేది కదా అని. సో క్లీన్ చేస్తే బాగవుతుందేమో, బట్ టైంకి అది పాడైపోయినట్టు అయిపోయింది. సో ఐ ఫెల్ సమ్వే బ్యాడ్. అది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. అదొకటి. 7th అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ బి రష్. కంగారు పడిపోయో లేదా కంగారు పెట్టేసో చేయకండి పనులు. డోంట్ ఫోర్స్ థింగ్స్ టు హ్యాపెన్. ఇలా అయిపోవాలి, ఇలా అవ్వాల్సింది, ఇలా అవ్వలేదే, ఏంటి ఏంటి అని ఫీల్ అవ్వకండి. బికాజ్ స్టార్టింగ్లో నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ దట్స్ నాట్ ద మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ వాట్ ఎవర్ హ్యాపెన్, లెట్ ఇట్ హ్యాపెన్. డోంట్ హరీ అప్ ఫర్ థింగ్స్. అరే ఇంకా ఇంకా కేక్ స్మాష్ చేయట్లేదేంటి, అరే ముందుకి ఇంకా చేద్దాం, ఇంకా ఇంకా ఫాస్ట్గా చేసేద్దాం అని కంగారు పడకండి. టేక్ టైం. పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటారు. మా అబ్బాయి కొంచెం స్టార్టింగ్ కొంచెం ఇలా అనడానికి భయపడ్డాడు, ఎవరన్నా ఏమన్నా అంటారేమో అనుకుని. సో అందరూ కేక్ స్మాషింగ్ కోసం ఏమీ అనకుండా వదిలేసేటప్పటికి కేక్ని అలా చూశాడు, ఇలా చూశాడు. చాలాసేపటి తర్వాత చేతులతో మొత్తం చేసిన తర్వాత అప్పుడు కాళ్ళతో ఆడడం స్టార్ట్ చేశాడు.
సో అందరి పిల్లలు అలా ఉంటారు. ఫస్ట్ రాగానే కొంతమంది పిల్లలు దాని మీద పడిపోయి మొత్తం స్మాష్ చేసేస్తారు. కొంతమంది దే విల్ టేక్ సమ్ టైం చేయాలా వద్దా అని. సో లెట్ దట్ హ్యాపెన్, లెట్ దట్ మూమెంట్ కమ్. సో ఎవరిని భయపెట్టకండి పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళు కంగారు పడతారు. ఫస్ట్ ఏం చేయాలో వాళ్ళకి కూడా తెలియదు. మనకున్నంత ఐడియా వాళ్ళకి, మనం కేక్ స్మాషింగ్ పెట్టాలని వాళ్ళకి తెలియదు కదా. సో లెట్ థింగ్స్ హ్యాపెన్. వాళ్ళని అలా కాసేపు వదిలేయండి. వాళ్ళు అలా చూసి 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 దాన్ని ఎలా చేయాలా అలా చేయాలా అని చెప్పి అప్పుడు వాళ్ళకి అర్థమైన తర్వాత దే విల్ స్మాష్ ద కేక్. సో టేక్ టైమ్. సో ఈ టిప్స్ అన్ని మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఐఎమ్ గ్లాడ్ మా ప్రిన్స్ మా ప్రిన్స్ ఫస్ట్ బర్త్డే జరిగింది అండ్ ఇట్ వాజ్ ఎ సూపర్ గ్రాండ్ సక్సెస్ ఫర్ మీ ఇట్ లీస్ట్. కేక్ స్మాషింగ్ నేను అనుకున్నట్టే జరిగింది. బర్త్డే టైంలో కూడా ప్రేయర్ నేను అనుకున్నట్టే, ఎవ్రీథింగ్ ఫాలోన్ ఇన్ ప్లేస్. ఇంత కోవిడ్ సిచ్యువేషన్లో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి అనుకున్నా. ఎవ్రీ వన్ కేమ్ అండ్ ఎవ్రీ వన్ గేవ్ దేర్ బ్లెస్సింగ్స్ టు హిమ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. Thanks for everyone who came to Prince's birthday party and who sent their prayers and wishes. So much grateful and glad for you guys. Ide ee roju video. So stay tuned. Please don't forget to subscribe, like and share. Na video ochindani notification vastundi. So don't forget. Please subscribe and show some love. Thank you so much. Bye.